ముగ్గురమే ఉన్నాం కదా ఎట్లా ఆడదాం మళ్ళీ క్రికెట్? మరి ఆడ ఊరు అన్న వాళ్ళు చూద్దాంపా. ఆడనా? వాళ్ళు వస్తారు. అన్న మాట్లా తక్కువ క్రికెట్ అన్న మన క్రికెట్ తెలియదు, పిల్లలు ఇజ్జత్ పోతుంది, ఆడదాం. చలో ఇష్టం ఎట్లయితే అట్లా. సరేరా ఆడదాం. ఏమో అమౌంట్ బెట్టింగా? సరే ఆడదాం. సరే అన్నా బాల్ వేస్తున్నా. అరే అన్న ఇది వాలీబాల్ కాదన్న, క్రికెట్ బాల్. అవు తెలుసురా, ఏదో చెక్ చేసిన బాల్. అన్నా ఏనా అన్నా ఏ నన్ను వికెట్ ఇంకా ఇంటికి మీద పడ్డావన్నా. వికెట్ గట్టిగా ఉన్నది, ఎంత నిలబడ్డా ఖాళీగా అంతే, అంతే నిలబడ్డా. సరే అరే అన్న బాల్ ఈయనే కొట్టాలన్న, ఎక్కడ పోయి ఆడ కొట్టొద్దు. ఏ బాల్ చెట్లకు పోతుంది, పట్టుకోవడానికి పోయినా ఇగో ఇట్లా. బాల్ ఎక్కడ వేస్తున్నావు అన్న? కింద వేస్తున్నావు. ఇప్పటిదాకా చేసినా అరే కింద వేస్తున్నావు అన్న నువ్వు. నీకు పట్టుకో అని చూసినాడు అయ్యా. పట్టుకుంటలే అన్నాడు. ఈ అన్న వాళ్ళ క్రికెట్ ఆడడానికి రాదురా. ఈ అన్న వాళ్ళు చూసేమో క్రికెట్ ఆడేటట్లాకనే ఇట్లా ఆడుతుంది. వాళ్ళకి డౌట్ వచ్చినట్టు మనకి క్రికెట్ రాదని. ఒక పని చేద్దామా? చెప్పనా? మనం ఎట్లా ఆడాలో అర్థమైపోలేదు. ఒకసారి వాళ్ళని ఆడమని చెప్తాము, దాన్ని బట్టి మనం ఆడి చేసేద్దాం. సరే అన్న, ఏదో ఒకటి కవర్ చేసుకోవాలి. అలా మీరు బ్యాటింగ్ బాగా చేయండి రా. కొంచెం ఒళ్ళు నొప్పులు వచ్చేసాము ఇద్దరికి. కొంచెం మేము డ్రిల్లింగ్ చేస్తుంటాము, ఓకేనా? మీరు ఎట్లా ఆడతారో చూద్దాం. మీరు చిన్నపిల్లలు రా, అది చెప్పి చూస్తాం. ఇంతేనా క్రికెట్ బ్యాట్ అంటే సరే, బ్యాటింగ్ నేను ఆడతా చూడు ఇప్పుడు. వేయండి. తీసుకోండి, బ్యాట్ తీసుకోండి, బ్యాట్ తీసుకోండి. ఏందన్నా గట్ల పోయిరు బ్యాట్ బాల్ వదిలేసారు. అని క్రికెట్ అని ముందే చెప్తే అయిపోతాయి మనం. నిజంగా అది మనం చెప్పలేము. Share and subscribe.